బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ ప్రజెంట్ కెరీర్ పరంగా గోల్డెన్ పీరియడ్ అనిపిస్తున్నారు. ఆయన నటించిన లేటెస్ట్ స్పై థ్రిల్లర్ దురంధర్ ది రివెంజ్ బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులను తిరగరాస్తోంది. మార్చి 19న విడుదలైన ఈ చిత్రం కేవలం వారం రోజుల్లోనే 1000 కోట్ల క్లబ్ దాటి ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 1100 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇందులో భారతదేశం నుండి 854 కోట్లు రాగా ఓవర్సీస్ మార్కెట్ నుండి 274 కోట్లు వసూలయ్యాయి. లాంగ్ రన్ లో ఈ సినిమా 2000 కోట్లు రాబడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక ఈ సినిమా హిట్ జోష్ లో ఉన్న రణవీర్ తాజాగా ఎయిర్పోర్ట్ కు సుమారు 5 కోట్ల విలువైన జిఎంసి హమ్మర్ కారులో వచ్చి అక్కడ తన కోసం వేచి ఉన్న అభిమానులతో ముచ్చటించారు. ఒక అభిమాని ఆయన కోసం కేక్ తీసుకురాగా రణవీర్ స్వయంగా బర్త్డే సాంగ్ పాడి ఆ అభిమానితో కేక్ కట్ చేయించారు. అనంతరం అందరితో సెల్ఫీలు దిగారు. ఇక రణవీర్ కొత్త కారుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుండగా దాని రేట్ మాత్రం మైండ్ బ్లాక్ అయ్యేలా ఉందని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. అమెరికాకు చెందిన ప్రఖ్యాత ఆటోమొబైల్ సంస్థ జిఎంసి రూపొందించిన హమ్మర్ కార్ను రణవీర్ ప్రత్యేకంగా భారత్కు దిగుమతి చేస్తున్నారు. ఈ లగ్జరీ కారు కోసం రణవీర్ దాదాపు 5 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. జిఎంసి హమ్మర్ అద్భుతమైన పవర్ అండ్ అధునాతన ఫీచర్లకు పేరుగాంచింది. ఇప్పటికే రణవీర్ వద్ద లంబోర్గిని, మెర్సిడెస్, మేబ్యాక్ వంటి ఖరీదైన కార్లుండగా ఇప్పుడు ఈ హమ్మర్ ఆయన గ్యారేజీకి మరింత వన్నె తెచ్చింది.